ఈ వీడియోలో శంషాబాద్ ఎయిర్పోర్ట్కి ఎలా వెళ్ళాలి, ఫస్ట్ టైం వెళ్ళే వాళ్ళు కన్ఫ్యూజ్ అవ్వకుండా గూగుల్ మ్యాప్స్ చూడడం రాని వాళ్ళకు కూడా యూజ్ అయ్యేలాగా ఫుల్ డీటెయిల్స్ ఉన్నాయి. ఒకసారి లాస్ట్ వరకు ఈ వీడియోని చూడండి. కరీంనగర్ నుండి వెళ్ళే వాళ్ళైతే షామీర్పేట్ ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 7 అక్కడైతే రింగ్ రోడ్ ఎక్కాలి. ఇదే ఆ రింగ్ రోడ్కి వెళ్ళే దారి. ఇక్కడైతే 2 రోడ్లు ఉంటాయి. లెఫ్ట్ సైడ్ ఒక రోడ్డు ఉంటుంది, రైట్ సైడ్ ఒక రోడ్డు ఉంటుంది. లెఫ్ట్ సైడ్ మేడ్చల్ నాగపూర్ సైడ్ వెళ్తే ఎగ్జిట్ నెంబర్ 6, 5 అవి వస్తాయి. కీసరా వరంగల్ సైడ్ వెళ్తే మిగతా ఎగ్జిట్ నెంబర్స్ ఉంటాయి. ఎయిర్పోర్ట్కి వెళ్ళాలనుకునే వాళ్ళు కీసరా వరంగల్ సైడ్ వెళ్ళాలి. ఎగ్జిట్ 8, 9, 10 అలా ఎగ్జిట్ నెంబర్స్ వస్తాయి. ఐడిఏ బొల్లారం సుల్తాన్పూర్ వెళ్ళాలనుకునే వాళ్ళు మేడ్చల్ నాగపూర్ లెఫ్ట్ సైడ్లో ఉన్న ఆ రోడ్లో వెళ్ళాలి. ఎయిర్పోర్ట్కి వెళ్ళాలనుకునే వాళ్ళు రైట్ సైడ్ రూట్లో వరంగల్ కీసరా ఆ రూట్లో వెళ్ళాలి. రింగ్ రోడ్ నుండి వచ్చేటప్పుడు ఎగ్జిట్ నెంబర్ 14 దగ్గర దిగిన, ఎగ్జిట్ నెంబర్ 16 దగ్గర దిగిన ఎయిర్పోర్ట్కి వెళ్ళొచ్చు. కానీ 14 దగ్గర కంటే 16 దగ్గర దిగడం బెస్ట్. అక్కడ నుండి మనకి తక్కువ కిలోమీటర్సే ఉంటుంది. ఇంకా మొత్తం ఓఆర్ఆర్ పైనే ట్రావెల్ చేస్తాము. సో సిటీ అనేది టచ్ అవ్వదు, చాలా ఈజీగా వెళ్ళొచ్చు. ఇప్పుడు నేను చూపిస్తున్నది ఎగ్జిట్ నెంబర్ 16 దగ్గర దిగి వెళ్ళే రూట్. రింగ్ రోడ్ పైన మీకు నెంబర్స్ ఉంటాయి 14 ఎయిర్పోర్ట్ అని, కానీ అక్కడ ముందుకు వెళ్తే 16 వస్తుంది. మనకి ఎక్కడ దిగాలనేది క్లియర్గా డైరెక్షన్స్ కూడా మెన్షన్ చేసి ఉంటాయి. ఇది ఎగ్జిట్ నెంబర్ 16 ఎగ్జిట్ టోల్ ప్లాజా. ఈ టోల్ ప్లాజా నుండి బయటికి వెళ్ళిన తర్వాత కొంచెం స్ట్రైట్గా ముందుకు వెళ్ళండి. అక్కడ మనకి బోర్డు కూడా ఉంటుంది. ఆర్జీఐ ఎయిర్పోర్ట్ అని బోర్డు ఉంటుంది. అఫ్జల్గంజ్ అని లెఫ్ట్ సైడ్లో ఉంటుంది. నేను ఇక్కడ వీడియో పాస్ చేసి చూపిస్తాను, మీకు క్లియర్గా కనిపిస్తుంది కదా. ఆర్జీఐ ఎయిర్పోర్ట్ విమానాశ్రయము అఫ్జల్గంజ్ అని. ఇక్కడ ఇలానే కొంచెం ముందుకు వెళ్ళి ఫ్లైఓవర్ ఉంది కదా, ఆ ఫ్లైఓవర్ ఎక్కకుండా పక్కనే లెఫ్ట్ సైడ్లో ఒక రూట్ ఉంది. కార్స్ వెహికల్స్ వెళ్తున్నాయి, ఆ రూట్లో వెళ్ళాలి. ఇక్కడ నేను చూపిస్తున్నాను, ఈ రోడ్లో వెళ్ళాలి. ఫ్లైఓవర్ ఎక్కొద్దు. పైన ఇక్కడ ఎయిర్పోర్ట్కి డౌన్ సైడ్ యారో కూడా పెట్టింది చూడండి. ఫ్లైఓవర్ సైడ్ వెళ్ళొద్దు, ఫ్లైఓవర్ ఎక్కకుండా ఈ చిన్న రోడ్లో ఈ సైడ్ వెళ్ళాలి. కనిపిస్తుంది కదా బోర్డు, అటు వెళ్తే నిజామాబాద్ నాగ్పూర్ ఆ రూట్లో వెళ్తారు. సో అందుకే ఫ్లైఓవర్ పక్కన ఉన్న ఈ రోడ్లో వెళ్ళాలి. ఈ ఫ్లైఓవర్ పక్కన కూడా మనకి 2 రోడ్లు ఉంటాయి. మళ్ళీ స్ట్రైట్గా వెళ్తే శంషాబాద్కి వెళ్తారు. ఎయిర్పోర్ట్కి వెళ్ళాలనుకునే వాళ్ళు లెఫ్ట్ సైడ్లో ఈ రోడ్లో వెళ్ళాలి. ఇక్కడ బోర్డు కూడా పెట్టుంది. నేను ఎందుకు చూపిస్తున్నానంటే ట్రాఫిక్ ఉన్నప్పుడు కొంచెం ఫాస్ట్గా వెళ్ళినప్పుడు మనం మిస్ అవ్వచ్చు బోర్డు. అందుకే ఇక్కడ చూడండి, లెఫ్ట్ సైడ్ ఇటు సైడ్ వెళ్ళాలి ఎయిర్పోర్ట్కి వెళ్ళాలనుకునే వాళ్ళు. ఇక్కడ నుండి స్ట్రైట్గా వెళ్ళాలి, ఇంకా టర్నింగ్స్ ఏమీ ఉండవు. ఎయిర్పోర్ట్ అప్రోచ్ రోడ్ స్ట్రైట్గా వెళ్ళడమే. మనకి మధ్యలో 3 రౌండ్ అబౌట్స్ వస్తాయి. అక్కడికి వెళ్ళిన తర్వాత నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రోడ్ అయితే చాలా బాగుంటుంది, సైడ్కి మొత్తం ట్రీస్ ఉంటాయి. ఇది రౌండ్ అబౌట్ 1. ఇక్కడ మనం ఈ సర్కిల్ చుట్టూ తిరిగి స్ట్రైట్గా మళ్ళీ అలానే వెళ్ళాలి. నేను ఇక్కడ ఆరో మార్క్ కూడా చూపిస్తాను. ఇక్కడ కార్ వెళ్తుంది కదా, ఇటు సైడ్ ఇలా స్ట్రైట్గా మళ్ళీ వెళ్ళాలి. కొంచెం ముందుకు వెళ్ళాక మళ్ళీ సెకండ్ రౌండ్ అబౌట్ వస్తుంది. ఇదే ఇప్పుడు చూపిస్తున్నాను కదా, సెకండ్ రౌండ్ అబౌట్. ఇక్కడ కూడా అంతే, ఈ సర్కిల్ చుట్టూ తిరిగి మళ్ళీ స్ట్రైట్గా కంటిన్యూగా అలానే వెళ్ళాలి. ఈ రోడ్లో ఈ కార్ వెళ్తుంది కదా, వైట్ కారు బైక్, సేమ్ ఈ రూట్లో స్ట్రైట్గా అలానే వెళ్ళాలి. ఇక్కడ లెఫ్ట్ సైడ్ కార్స్ వెళ్తున్నాయి కొన్ని. ఇదేంటంటే ఆటోస్, క్యాబ్ అలాంటివి పార్కింగ్ చేసుకోవడానికి అటు సైడ్ వెళ్తారు. మీరు అక్కడ వెళ్ళకండి. ప్రైవేట్ వెహికల్స్ అయితే, ఓన్ వెహికల్స్ ఎయిర్పోర్ట్ దగ్గర పార్కింగ్ ఉంటుంది. ఇప్పుడు కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత వచ్చేది రౌండ్ అబౌట్ 3. ఇక్కడ కనిపిస్తుంది కదా, కొంచెం పెద్దగా వాల్ లాగా ఉంది. ఇది రౌండ్ అబౌట్ 3. ఇక్కడ ఏంటంటే సర్కిల్ చుట్టూ తిరిగి మళ్ళీ రైట్ సైడ్లో వెళ్తారు. నేను ఆరో మార్కు పెట్టి చూపిస్తాను. ఈ వైట్ కారు వీళ్ళు వెళ్తున్నారు కదా, ఇలా ఈ సర్కిల్ చుట్టూ తిరిగి ఇటు సైడ్ వెళ్ళాలి ఈ రూట్లో. ఇలానే స్ట్రైట్గా కొంచెం ముందుకు వెళ్తే ఎయిర్పోర్ట్ దగ్గరికి వచ్చేస్తాము. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో బోర్డు చూడండి, డిపార్చర్, అరైవల్, పార్కింగ్ అని ఆరో మార్క్స్ కూడా పెట్టున్నాయి. పార్కింగ్కి వెళ్ళాలనుకుంటే రైట్ సైడ్కి ఇక్కడే వెళ్ళాలి. స్ట్రైట్గా అలానే వెళ్తే ఎయిర్పోర్ట్ దగ్గర పైన మనం సెండ్ ఆఫ్ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు చూస్తాం కదా, అక్కడికి వెళ్తాము. పార్కింగ్ వెళ్ళాలనుకునే వాళ్ళు ఇలా ఇక్కడ రైట్ సైడ్ తీసుకోవాలి. ఇదంతా పార్కింగ్. ఇంకా ఇక్కడ లేదు దగ్గర డైరెక్ట్ ఇంకా వాళ్ళకి వెళ్ళడానికి ఈజీగా ఉంటుంది, పైకి వెళ్ళి డ్రాప్ చేద్దాం అనుకుంటే మీరు స్ట్రైట్గా వెళ్ళాలి.
ఇక్కడ పార్కింగ్ దగ్గర మనం ఎంతసేపు వెయిట్ చేస్తున్నాము, ఎప్పుడు వచ్చాము అనేది టోల్ ప్లాజా ఉంటుంది ఇక్కడ. ఇది ఎంట్రీ టోల్ ప్లాజా. కొంచెం ఎగ్జిట్లో మళ్ళీ మనం వెళ్ళేటప్పుడు కూడా అక్కడ టోల్ ప్లాజా ఉంటుంది. నేను లాస్ట్లో చూపిస్తాను అది. ఇక్కడంతా పార్కింగ్ జోన్స్ హెచ్-బి అలా జోన్స్ ఉంటాయి. ఇదే పార్కింగ్. మీరు ఎక్కడైనా వెహికల్ పార్క్ చేసుకోవచ్చు. పార్కింగ్కి ఛార్జెస్ అయితే నాకు ఎగ్జాక్ట్గా ఐడియా లేదు. మనం ఫాస్టాగ్ ఉంటుంది కాబట్టి మనం వెళ్ళేటప్పుడు డైరెక్ట్ అదే కట్ అవుతుంది. లేదంటే అక్కడ ఒక బాక్స్ లాగా ఉంటుంది, అక్కడ మీరు ప్రెస్ చేస్తే రిసిప్ట్ వస్తుంది. ఇదైతే బస్ స్టాప్. ఎవరైనా బస్కి వెళ్ళాలనుకుంటే ఇంక ఇక్కడ బస్కి వెళ్ళొచ్చు. ఆర్టీసీ బస్సెస్ ఉంటాయి. ఎయిర్పోర్ట్ దగ్గర పైనకి వెళ్ళిన తర్వాత కూడా నేను మీకు చూపిస్తాను. ఈ రోడ్లో స్ట్రైట్గా ఇలానే వెళ్తే మనం అక్కడ పైనకి వస్తామని చెప్పాను కదా నేను, అది కూడా చూపిస్తాను. ఇదే ఇక్కడ మనం సెండ్ ఆఫ్ ఇవ్వడానికి ఫస్ట్ ఫ్లోర్ వరకే రావచ్చు. ఇదైతే సెకండ్ ఫ్లోర్. ఇక్కడ ఎవరైనా డ్రాప్ చేయాలనుకున్నా ఫస్ట్ ఫ్లోర్లో అయితే పికప్కి అలా వచ్చిన వాళ్ళు అక్కడ స్ట్రైట్గా వస్తే పార్కింగ్ కాకుండా ఇక్కడికైతే వస్తారు. మళ్ళీ ఇది ఎగ్జిట్లో కూడా బయటికి వచ్చిన తర్వాత ఈ లెఫ్ట్ సైడ్ రోడ్లో వెళ్ళొద్దు. ఎగ్జిట్ టోల్ ప్లాజా ఉంది కదా, ఇక్కడ నుండి వెళ్ళాలి. ఇక్కడ మనం కార్కి ఫాస్టాగ్ ఉంటే మనీ అనేది ఆటోమేటిక్గా కట్ అవుతుంది. ఫాస్టాగ్ లేకపోతే అక్కడ మీరు సైడ్కి బాక్స్ లాగా ఉంటుంది, అది ప్రెస్ చేస్తే రిసిప్ట్ వస్తుంది. ఆ రిసిప్ట్తో అయినా పేమెంట్ చేయొచ్చు మీరు. ఇక్కడ ఎగ్జిట్ నుండి వచ్చేటప్పుడు ఇలా రైట్ సైడ్కి వెళ్ళాలి మనం. ఆ వచ్చే వెహికల్స్ అన్నీ పైనుండి వస్తున్నాయి వెహికల్స్. ఈ టోల్ ప్లాజా నుండి రైట్కి తీసుకొని వెళ్ళాలి. ఇలానే స్ట్రైట్గా కొంచెం ముందుకు వెళ్తే రౌండ్ అబౌట్ దగ్గరికి వెళ్తాం మనము. ఈ వెహికల్స్ అన్నీ ఇక్కడ టర్న్ తీసుకుంటున్నాయి కదా, ఇదే రౌండ్ అబౌట్. ఇక్కడ 2 రోడ్లు ఉన్నాయి. మీరు అటు సైడ్ వెళ్ళొద్దు. ఈ బైక్ వెళ్తుంది కదా, ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్ రోడ్లో వెళ్ళాలి మనం. ఎందుకంటే రింగ్ రోడ్ ఎక్కడానికి వెళ్తున్నాము, ఇటు సైడ్ వెళ్ళాలి. స్ట్రైట్గా ఇంక ఇలా వెళ్ళిన తర్వాత ఇంకొక రౌండ్ అబౌట్ వస్తుంది. అక్కడ కూడా నేను మళ్ళీ చూపిస్తాను. ఇప్పుడు మనం రౌండ్ అబౌట్ 2 దగ్గరికి వచ్చాము. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఒక రూట్ ఉంది, అక్కడ బోర్డు కూడా ఉంది. మీరు చూస్తే అది ఎయిర్ కార్గో టెర్మినల్స్ అటు సైడ్ ఉంది. మీరు అటు సైడ్ వెళ్ళొద్దు. మనం వెళ్ళేది రింగ్ రోడ్కి కాబట్టి శంషాబాద్ ఈ రూట్లో స్ట్రైట్గానే వెళ్ళాలి. ఈ సర్కిల్ చుట్టూ తిరిగి మళ్ళీ రైట్ సైడ్ కూడా వెళ్ళకండి. ఇలా సర్కిల్ దగ్గర నుండి టర్న్ తీసుకొని, నేను ఆరో మార్క్ చూపిస్తున్నాను కదా, కార్స్ అన్నీ వెళ్తున్నాయి, స్ట్రైట్గా వెళ్ళాలి. శంషాబాద్కి వెళ్ళాలంటే ఎయిర్పోర్ట్, మనం రింగ్ రోడ్ ఎక్కడానికి వెళ్ళాలన్నా ఇలా స్ట్రైట్గా వెళ్ళాలి. రౌండ్ అబౌట్ 1 దగ్గరేమో లెఫ్ట్ సైడ్ ఆ రోడ్లో రావాలి. రౌండ్ అబౌట్ 2 దగ్గరికి వచ్చిన తర్వాత లెఫ్ట్ సైడ్ రోడ్ ఉంది కానీ అటు సైడ్ వెళ్ళొద్దు. ఎయిర్ కార్గో టెర్మినల్ అది, స్ట్రైట్గానే వెళ్ళాలి. మీరు కావాలంటే డౌట్ ఉంటే అక్కడ బోర్డు కూడా చూడొచ్చు. కొంచెం ముందుకు ఇలానే స్ట్రైట్గా వెళ్ళిన తర్వాత మనం రింగ్ రోడ్కి వెళ్తాము. అక్కడ బోర్డు కూడా ఉంటుంది క్లియర్గా. నేను చెప్పినట్టు ఎగ్జిట్ నెంబర్ 16 దగ్గర మీరు దిగితే చాలా ఈజీగా వచ్చేయచ్చు. సిటీ లోపలికి వెళ్ళకుండా ఈ డైరెక్షన్స్లో రావచ్చు. సిటీ లోపల నుండి రాకుండా రింగ్ రోడ్ నుండి వస్తున్నాము మనం ఇప్పుడు. ఇక్కడ చూడండి రైట్ సైడ్లో బోర్డు ఉంది, నెహ్రూ అవుటర్ టోల్ రోడ్ అని. సో మనకి సిటీ అనేది టచ్ అవ్వదు. డైరెక్ట్ ఇంకా ఎగ్జిట్ నెంబర్ 16 దగ్గర దిగేసాము. మళ్ళీ ఎయిర్పోర్ట్కి వెళ్ళి మళ్ళీ ఎగ్జిట్ నెంబర్ 16 దగ్గర రింగ్ రోడ్కి వెళ్తున్నాము. స్ట్రైట్గా ఇలా కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ఇక్కడ లెఫ్ట్ సైడ్లో వెళ్ళాలి. డైరెక్షన్ పెట్టాను నేను. కొంచెం ఇలానే ముందుకు వెళ్ళిన తర్వాత ఎంట్రీ ఉంటుంది రింగ్ రోడ్కి. ఇక్కడ టోల్ ప్లాజా కూడా మీరు చూడొచ్చు. కార్స్ ఇవన్నీ వెళ్తున్నాయి కదా స్ట్రైట్గా. ఈ టోల్ ప్లాజా తర్వాత ఇక్కడ మనకి 2 రోడ్లు కనిపిస్తాయి. రింగ్ రోడ్ ఎక్కడానికి కొంచెం చిన్నగా ఫ్లైఓవర్ లాగా ఉంటుంది. అక్కడ బోర్డు కూడా ఉంటుంది, శ్రీశైలం విజయవాడ అని. లెఫ్ట్ సైడ్ ఆ రోడ్లో వెళ్తే ఎగ్జిట్ నెంబర్ 15, 14, 13, 12 అలా వస్తాయి. స్ట్రైట్ రోడ్డు గచ్చిబౌలి ముంబై అని అక్కడ డైరెక్షన్ పెట్టింది. అలా స్ట్రైట్గా వెళ్తే ఎగ్జిట్ నెంబర్ 17, 18, 19 అవి వస్తాయి. ఈ 2 రోడ్లు ఏ రోడ్లో వెళ్ళినా ఎగ్జిట్ నెంబర్ 7కి సేమే ఉంటాయి నంబర్స్. కానీ నేను శ్రీశైలం విజయవాడ లెఫ్ట్ సైడ్ డైరెక్షన్ పెట్టి చూపించాను కదా, ఈ రోడ్లో చూపిస్తాను. స్ట్రైట్ ఆటో వెళ్తుంది కదా, స్ట్రైట్ అలా వెళ్తే గచ్చిబౌలి ముంబై ఆ రోడ్లో ఎగ్జిట్ నెంబర్ 17, 18, 19 మళ్ళీ 1, 2, 3, 4 అలా వస్తాయి. కానీ ఎగ్జిట్ నెంబర్ 7కి నేను ఇలా చూపిస్తున్నాను వీడియోలో. నేను వీడియోలో చూపించినది ఎగ్జిట్ నెంబర్ 16 దగ్గర. 14 దగ్గర నుండి వెళ్తే సిటీ కొంచెం ఏమైనా టచ్ అవుతుందేమో నాకు ఐడియా లేదు. కానీ ఎగ్జిట్ నెంబర్ 16 దగ్గర దిగారంటే అసలు సిటీయే టచ్ అవ్వదు. చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతాము. మొత్తం రింగ్ రోడ్ పైనే మనము ట్రావెల్ చేస్తాము.
ఓఆర్ఆర్ పైన ఇక్కడ మెయిన్ సిటీస్కి ఎగ్జిట్ నెంబర్స్ ఏంటి అవైతే మనము బోర్డు చూడొచ్చు. అక్కడ ఎగ్జిట్ నెంబర్ 7 షామీర్పేట్. ఇలా కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత చూడండి, ఇక్కడ కొంచెం డిస్టెన్స్లో ఎగ్జిట్ నెంబర్ 7 ఉందని మనకి బోర్డు చూసాము. ఇక్కడ 7లో రింగ్ రోడ్ దిగుతున్నాము. ఇక్కడ కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత టోల్ గేట్ ఉంటుంది. ఇప్పుడు రింగ్ రోడ్ పైన ట్రావెల్ చేసాం కాబట్టి మనమైతే ఫాస్టాగ్ మనీ ఉంటే మీకు అందులో నుండి కట్ అవుతాయి, లేదంటే క్యాష్ లైన్లో వెళ్ళి పేమెంట్ అయినా చేయొచ్చు. ఇక్కడ 2 రోడ్లు ఉంటాయి. మీరు పైన బోర్డు చూస్తే కనిపిస్తుంది. హకీంపేట్ హైదరాబాద్ ఉంది, కార్ వెళ్తుంది కదా, అటు వెళ్తే హైదరాబాద్కి వెళ్తాము. కరీంనగర్కి వెళ్ళాలంటే షామీర్పేట్, కరీంనగర్ ఇటు లెఫ్ట్ సైడ్ డైరెక్షన్ పెట్టుంది, ఇటు వెళ్ళాలి. లారీ వెళ్తుంది, ఈ రూట్లో వెళ్ళాలి. నేను చూపించిన ఈ డైరెక్షన్స్లో వెళ్తే మీకు అసలు సిటీ ఎక్కడ టచ్ అవ్వకుండా చాలా ఈజీగా ఎయిర్పోర్ట్కి వెళ్ళి రావచ్చు. ఫస్ట్ టైం వెళ్ళే వాళ్ళకి ఎక్కడ పార్కింగ్, ఎక్కడికి వెళ్ళాలి కన్ఫ్యూజ్ అవ్వకుండా మీకు అర్థమైందని అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే ఎవరైనా కొత్తగా వెళ్ళాలి అని అనుకునే వాళ్ళకైతే వీడియోని షేర్ చేయండి. ఇంకా ఛానల్లో చాలా వేరే వీడియోస్ ఉన్నాయి, ఒకసారి చూడండి. మీకు యూజ్ అవుతుంది అని అనిపిస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.